బిర్యానీ ఆ వర్డ్ చాలా టెంప్టింగ్ ఉంటుంది కదండి. మా అమ్మ చేసే బిర్యానీ కూడా అద్దిరిపోతుంది. ఏ రెస్టారెంట్ కూడా దీనికి పనికి రానే రాదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారా, మీరు వారానికి 2 సార్లు చేసుకొని తింటారు, నాది గ్యారంటీ. ముందుగా మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్లోకి మనం ముందుగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసేసి మనం చికెన్కి బాగా పట్టిద్దాం. వీడియోలో చూపించినట్టుగా మనం బాగా కలిపేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి పక్కకు పెట్టుకుందాం. అందులో కొద్దిగా గరం మసాలా, అలాగే మా అమ్మ చేసే ఈ బిర్యానీ స్పెషల్ పౌడర్. నేను ఇది వేరే వీడియో సపరేట్గా చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు బిర్యానీ పౌడర్ లేకపోతే ఏదైనా బిర్యానీ మసాలా వాడుకోవచ్చు. అలానే ఇందులో 1 కప్పు పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, హాఫ్ లెమన్ పిండేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా, అది 1/2 కప్ పోసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. వీడియోలో చూపించినట్టు చికెన్కి మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని మాత్రం మర్చిపోకండి. మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీన్ని మనం ఒక 1 అవర్ వరకు పక్కకు పెట్టేసుకుందాం. ఈలోగా మనం రైస్ని వాష్ చేసేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక 1 kg రైస్ తీసుకున్నాను, అంటే నాకు 4 గ్లాసెస్ వచ్చాయి. ఇలా మనం వాటర్ని బాగా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కొద్దిసేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం అసలైన బిర్యానీ ప్రాసెస్లోకి వద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులో చూపించిన మసాలాస్ అన్ని యాడ్ చేసేసుకుందాం. 5 దాల్చిన చెక్క, 3-4 స్టార్ పువ్వు, కొన్ని లవంగాలు, 4 నుంచి 5 మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, అలాగే సాహి జీరా, ఇలాచీ వేసి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని పైనుంచి కొంచెం గరం మసాలా వేసుకొని ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. కాసేపు అయ్యాక మనకి ఈ వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు అసలైన స్టెప్ అండి. ఈ మరుగుతున్న వాటర్ని మనం 1 గంటెతో తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న బిర్యానీ ఉంది కదండి, అందులోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 1-2 గంటలు సరిపోతుంది. ఈ స్ప్రెడ్ చేసుకున్న వాటర్ని గుంతలుగా చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇలా చేయటం వల్ల బిర్యానీ టేస్టే మారిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు మరుగుతున్న ఈ మసాలా వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వేసేసుకొని ఎక్కువ కలపకుండా మనం మూత పెట్టేసుకుందాం. కాసేపు అయ్యాక మనకి ఈ రైస్ అనేది చక్కగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రైస్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి రైస్ అనేది ఓవర్ కుక్ అవ్వకుండా బిర్యానీ చాలా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు వీడియోలో చూపించినట్టుగా ముందుగా బాయిల్ అయిన రైస్ని ఒక లేయర్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేసేసుకొని సెకండ్ టైం కూడా ఇలాగే రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా కుక్ అయిన దాన్ని బట్టి రైస్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి, ఇది మనకి లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న మసాలా వాటర్ ఉంది కదా, అది దీనిపైన వీడియోలో చూపించినట్టుగా వేసేసుకుందాం. అలాగే చిన్నగా తరుక్కున్న పుదీనా, కొత్తిమీరని కూడా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నెయ్యి వాడాను. ఇలా మనం అన్నీ వేసేసుకొని దీన్ని మూత పెట్టేద్దాం. బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అంటే ఈ చిన్న స్టెప్ని ఫాలో అవ్వండి. ఇలా చేయటం వల్ల బిర్యానీ చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టు, దానిపైన మన బిర్యానీ గిన్నెని ప్లేస్ చేసేసుకుందాం. అలాగే మీకు వీడియోలో చూపించినట్టుగా మనం ముందుగా మసాలా వాటర్ని బాయిల్ చేసుకున్న గిన్నె కూడా ఉంది కదా, అది దీనిపైన వెయిట్ లాగా పెట్టేసి కుక్ చేసేసేయండి సిమ్లో. అంతే, 40 మినిట్స్లో పర్ఫెక్ట్గా మీ బిర్యానీ కుక్ అయిపోతుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూసారా, మళ్ళీ చేసుకొని ఇంట్లోనే తింటారు. మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.